దానికి చాలా అవసరమైన పాఠం ఇది. ప్రియులారా, బైబిల్లో ప్రతి రోజు ప్రతి దినము లేఖనములను పరిశోధించిన వారు ఉన్నారు. ప్రతిరోజు అపోస్తుల కార్యాలు 17-11 వీరు తెస్సలోనికయలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలు గారు శీల గారు చెప్పిన సంగతులు అలాగే ఉన్నాయో లేవో, అలాగే అంటే చెప్పినవి చెప్పినట్టుగా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుకే వారు ఘనులయ్యారు. ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ఏ పాస్టర్ గారు చెప్పాడు వాక్యం? ఇద్దరు పాస్టర్స్ చెప్పారు. ఒక పాస్టర్ గారి పేరు పౌలు, ఇంకో పాస్టర్ గారి పేరు శీల. పౌలు గారి కంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారా? భూమి మీద లేరు. మరి ఆయన చెప్తే తప్పు చెప్తాడా? చెప్పడు. అయినా వీళ్ళు పరిశోధించారు. ఏమో, తప్పు చెప్పడానికి గ్యారంటీ ఏముంది? మేము పరిశోధిస్తాం అంటే ఎంత పెద్దోళ్ళు చెప్పినా మాకు అనవసరం. బైబిల్లో ఉందా లేదా? బైబిల్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఒప్పుకుంటేనే మేము ఒప్పుకుంటాం, బైబిల్ అంగీకరిస్తేనే మేము అంగీకరిస్తాం అని ప్రతిదినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారు. అటువంటి వాళ్ళు ఈ రోజుల్లో గనక ఉంటే, అలా ప్రతిదినము బైబిల్ని పరిశోధించే క్రైస్తవులు ఈ రోజుల్లో కనుక ఉంటే తప్పుడు బోధలకు ఆస్కారమే ఉండదు, స్థానమే ఉండదు. అంత బైబిల్ బోధే ఉంటుంది, బైబిల్ ప్రకారంగానే ఉంటుంది. కానీ ఈరోజు ఎన్నో తప్పుడు బోధలు, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు, అబద్ధాలు, మోసాలు. వీళ్ళందరూ ఇలా తయారు కావడానికి కారణం ఏంటంటే, బెరయ సంఘస్థుల వలె వాక్యాన్ని పరిశోధించే విశ్వాసులు లేకపోవటం వల్ల వీళ్ళందరూ తయారైపోయారు. పరిశోధించే అనుభవం లేకపోతే అన్ని బోధల్ని నమ్ముతారు. ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు. అది బైబిల్లో ఉందో లేదో మాకు అనవసరం. అయ్యగారు చెప్పాడు కనుక అది రైట్, అమ్మగారు చెప్పింది కనుక అది రైట్, అంతే. అది ఎంతవరకు రైట్ అని వాక్యాన్ని చూసేవాళ్ళు లేరు, వాక్యాన్ని చదివేవాళ్ళు లేరు. తప్పుడు బోధలు చేసేటువంటి వారికి పెద్దపేటలు వేసేశారు. సంఘాల్లో అగ్రస్థానాలు వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు గీసిన గీత దాటట్లేదు. సంస్థలకి, గొప్ప గొప్ప సేవకులు అనబడినటువంటి వాళ్ళకి బానిసలు అవుతున్నారు.
వాళ్ళకే మొగ్గు చూపుతున్నారు. వాక్యం కంటే, యేసుక్రీస్తు వారి కంటే సమస్తలు ఎక్కువైపోయినాయి. వీళ్ళకి సమస్తలు చెప్పే ఎక్కువైపోయినాయి. క్రైస్తవుడు నమ్మాల్సింది సత్యాన్ని కానీ సమస్త బోధ కాదు. బైబిల్ బోధ నమ్మాలి కానీ సమస్త బోధను నమ్మకూడదు. ఎవరైనా చెప్పనియండి, అది బైబిల్లో ఉందా లేదా, కరెక్టా కాదా, వాక్యానుసారంగా ఉందా లేదా, ఇది చూసుకోవాల్సిన బాధ్యత విశ్వాసులది. లేకపోతే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మోసపోతారు. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. వాళ్ళు చూసుకున్నారు, కానీ అలా చూసుకునే క్రైస్తవులు నేడు లేరు. అందుకే మనం లేచాం. వాళ్ళు చూసే విధంగా చేయటానికి మనం చూడాలి, అందరూ చూసేటట్లుగా మనం చెయ్యాలి. అది లేకపోతే మనం కూడా సత్యాన్ని విడిచి అసత్యంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప రక్షణ అనేటువంటి బహుమానమును పోగొట్టుకున్నటువంటి వారమవుతాం. అందుకంటాడు, మీ బహుమానమును, మీ కిరీటమును ఎవడు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడతాడు. ఆయన మాట అన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన కిరీటం, మన బహుమానం అపహరింపబడుతుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? అది ఇది నా ముందు వాళ్ళ ముఖాలు కనపట్ల, ఇదే సందని వాళ్ళు చక్కగా హ్యాపీగా ఉంటారు. నమ్మకం చూడరు. ఇక ఆ ఫోన్ది అటుపెట్టు, ఎదురు పెట్టుకో. వాళ్ళు ఇటు జరగను కూడా జరగరు. ఒక మోసకరమైన బోధ, అబద్ధాలతో కూడిన బోధ ఏంటంటే అది మరణించిన వారందరూ స్వర్గస్థులైపోయారు అనే బోధ. ఎవరైనా చనిపోయిన దగ్గర వినపడుతుంటాయి ఇటువంటి మాటలు. చచ్చిపోయిన పురుషుడు అనుకో, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు, స్వర్గస్థుడు అయిపోయాడు. అమ్మగారు అనుకో, ప్రభు పిలుచుకున్నాడు, అమ్మగారు మహిమ ప్రవేశం చేసేసింది, పరలోకం వెళ్ళిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తికి క్యారెక్టర్ ఉందా లేదా చూడరు. ఒకవేళ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అయినా పరలోకం వెళ్ళిపోయాడా? క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, క్యారెక్టర్ లేని వారు ఎక్కడికి వెళ్ళారు? మరణించిన వాళ్ళందరూ స్వర్గస్థులు అయిపోతే దాన్ని బట్టి అందరూ పుణ్యాత్ములేనా, అందరూ నీతిమంతులేనా, అందరూ పరిశుద్ధులేనా? ఇక పాపులు ఎక్కడా, భక్తిహీనులు ఎక్కడా? అంటే ఎవరు చనిపోయినా దేవుడు స్వర్గాన్ని ఇచ్చేస్తాడా? దీని పట్ల ఏ అవగాహన లేదు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అని ఎలా చెప్పగలరు? ఆత్మ కనబడుతుందా? కనిపించిన ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళిందని ఎలా చెప్పగలరు? కనిపించిన ఆత్మ నరకంలోకి వెళ్ళిందని ఎలా చెప్పగలరు? వాళ్ళ క్రియలను బట్టి వారికి ఏ స్థానం ఇవ్వాలో దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడు డిసైడ్ చేస్తాడు. అంతేగాని ఈయన ఇటుపోయాడు, ఆయన అడిపోయాడు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఆత్మ కనిపించదు కదా. శరీరంలో ఉన్నంత వరకే కనపడతాం మనం. శరీరాన్ని మరణం పేరుతో విడిచి వచ్చామా, మనం కంటికి కనిపించం. కనిపించని ఆత్మ ఇదిగో స్వర్గానికి వెళ్ళిపోయింది, ఇదిగో నరకానికి వెళ్ళిపోయిందని ఎలా చెప్పగలరు? నీతిమంతులైతే పరలోకం వెళ్ళిపోతున్నారు అని, పాపులైతే నరకానికి వెళ్ళిపోతున్నారని ఎలా చెప్తున్నారు?
ఆయన ఎట్ట బతికాడో తెలుసా అండి? మీరు పరలోకం వెళ్ళారని చెప్తున్నారు అంటే, నరకానికి పోయాడని చెప్తే కుటుంబంలో ఉన్నోళ్ళు వచ్చిన జనం అందరూ ఊరుకుంటారా? అంటే ఇప్పుడు 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 ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మాయ చేయడానికి, ఎవరికి క్షణిక ఓదార్పును కలుగు చేయటానికి తప్పు కదా అది. సేవకుడు ధైర్యంగా చెప్పాలి, ఇదిగో తాగి చచ్చాడు గనక నరకానికి పోయాడని చెప్పాలి. తిరిగి చచ్చాడు గనక నరకానికి పోయిందని చెప్పాలి. అలా నిజం పలికేటువంటి సేవకులు కావాలి. కీర్తనలు 15లో ఉంటుంది, చెప్పండి చూడండి. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అటివాడు నాలుగుతో యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఉండాలి. యెహోవా గుడారములో అతిథిగా నుండదగిన వాడు హృదయపూర్వకముగా నిజము పలుకువాడై ఉండాలి. నిజమే పలకాలి, అబద్ధం పలకకూడదు. అబద్ధం పలుకుతున్నారంటే దాంట్లో మోసం చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. కనుక నిజమే మాట్లాడుకోవాలి తప్ప ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరి కన్నీల్లో తొడవటానికి సత్యాన్ని అసత్యంగా, నిజాన్ని అబద్ధంగా మార్చకూడదు సేవకుడు. అర్థమైందండి? ఈ రోజుల్లో ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక ఆమె ఉందిలేండి, భలే వాడుతుందామా గ్రాఫిక్స్. వాడినట్టు ఎవరు వాడలేరు, సినిమా వాళ్ళు కూడా వాడలేరు, అట్లా వాడుతుంది గ్రాఫిక్స్. పరలోకానికి వెళ్ళింది. పరలోకం అంతా ఎలా ఉందో తెలుసా? బంగారం, అంత బంగారం. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి. ఇక్కడ లగ్జరీ హౌసెస్ ఎలాగైతే ఉంటాయో అలాగే లగ్జరీగా ఉంది పరలోకం. బంగారం తల మెరిసిపోతుంది. అప్పుడు ఒక దేవదూత కూడా వచ్చాడు ఆమె దగ్గరికి, ఆమెతో మాట్లాడుతున్నాడు. మాట్లాడాడు. వెళ్ళిపోగానే మగ్దలేని మరియా వచ్చింది ఆమె దగ్గరికి. ఆమె వెళ్ళిపోగానే మనందరికీ తెలిసిన తల్లి వచ్చింది. ఆమె పేరు మదర్ తెరీసా గారు వచ్చారట. వస్తే ఆమెతో మాట్లాడుతుంది ఈ భక్తురాలు. ఎలా ఉంది ఆ భక్తురాలు అంటే, మదర్ తెరీసా బొమ్మ తెలుసా, ఫోటో తెలుసా? ఆ ఫోటో ఎలాగుందో అక్కడ కూడా ఆమె అలాగే ఉందట. ప్రభువా ఒక్కసారి మదర్ తెరీసాను తాకుతాను అందంట. తాకొద్దు అన్నాడంట ఆయన. అని కథ చెప్తుంది. నిజం అది. ఇంకొక ఆయన ఉన్నాడు, చచ్చిపోలే, పాల్ దినకరను. ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు నీళ్లు, ఆయన పాలైతే ఈయన నీళ్లు. ఈ పాల్ దినకరన్ గారు 7 సార్లు వెళ్ళాడంట పరలోకం. టీవీ కొంటే చూపిస్తానని చెప్పాగా, ఎన్నిసార్లు వెళ్ళాడు? 7 సార్లు వెళ్ళాడు పరలోకం. పౌలు గారిని చూసాడంట. డిస్కషన్ చేసాడంట. పేతురు గారు వచ్చాడంట. పేతురు గారు నేను అడిగాడంటే, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారని. మరి ఇక్కడ ఉండక ఎక్కడ ఉండమంటావు?
నరకంలో ఉండమంటావా అన్నాడంట. ఆహా, అది కాదు నా ఉద్దేశం, ఇక్కడ ఉన్నారేంటి అని ఆయనతో సంభాషణ చెప్పాడు. 7 సార్లు వెళ్ళొచ్చానని చెప్పాడు. ఇవన్నీ నిజాలా? ఇప్పుడు అలా వెళ్ళొచ్చాము ఏంది? వీళ్ళందరూ చచ్చిపోయి వెళ్ళి రాలా, బతికొండగానే వెళ్ళొచ్చారు. వెళ్ళటం అయిపోయింది, అక్కడ సంభాషణ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి రావటం జరిపోయింది. అక్కడ విషయాలన్నీ ఇక్కడ వివరించటం అయిపోయింది. అప్పుడు వీళ్ళని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అమ్మో వీళ్ళు పరలోకి వెళ్ళి భక్తుల్ని చూసి వచ్చారంటే, వాళ్ళతో మాట్లాడి వచ్చారంటే, దేవునితో మాట్లాడి వచ్చారంటే, దేవుణ్ణి చూసి వచ్చారంటే, వీళ్ళెంత గొప్ప భక్తులు, వీళ్ళెంత గొప్ప భక్తులు, వీళ్ళెంత గొప్ప పరిశుద్ధులు అని వీళ్ళని హైలైట్ చేసేసారు. హైలైట్ చేసేసి లక్షలు కోట్లు దోపెట్టేసి వీళ్ళకే. ఇప్పుడు దినకరన్ గారి దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి. 5,000 కోట్లు. ఇన్కమ్ ట్యాక్స్ వాడికి తెలియకుండా 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు ఫారెన్కి. పట్టుకున్నారు. పట్టుకొని సోదా చేస్తే 5,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 5,000 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు? ఇట్లా దొంగ మాటలు చెప్పుకొని 7 సార్లు వెళ్ళొచ్చాను, పేతురుతో మాట్లాడాను, పౌలుతో మాట్లాడాను, ఇట్లాంటి చెప్పుకొని మహాభక్తుడు అనిపించుకొని 5,000 కోట్లకి పడగలెత్తాడు. లగ్జరీ లైఫ్ అన్నమాట వాళ్ళది. నిజంగా బతికొండగా పరలోకం వెళ్ళొచ్చారు వీళ్ళు. అసలు వీళ్ళు చెప్పేది నిజమా? బైబిల్ చెప్పేది నిజమా? వీళ్ళు చెప్పేదాన్ని బైబిల్ ఒప్పుకుంటుందా? ఎంతవరకు ఇది కరెక్టు? బైబిల్ను మాత్రమే చూడాలి, బైబిల్ను మాత్రమే పరిశోధించి ఈ విషయాన్ని తేల్చాలి. ప్రియులరా, బైబిల్లో మొట్టమొదటి నీతిమంతుడు హేబేలు. అవునా? మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? మొట్టమొదట వ్యక్తి ఆదాము అయితే, మొట్టమొదట నీతిమంతుడు ఆదాముకి పుట్టిన కుమారుడు, 2వ కుమారుడు హేబేలు. ఈ హేబేలు నీతిమంతుడని హెబ్రీ 11:4 ఉంది చూడండి. హెబ్రీ 11:4 ఉందా? విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి అది నీతిమంతుడని సాక్ష్యం పొందెను. గనుక మొట్టమొదటి నీతిమంతుడు హేబేలు. మొట్టమొదటిగా చంపబడింది కూడా ఎవరు? హేబేలు. కయ్యూను చంపేశాడు హేబేలు. నీతిమంతుడు. అర్థమైందండి? ఈ నీతిమంతుడు చనిపోయి ఆయన తర్వాత చనిపోయినటువంటి వారికి ఏమయ్యాడంటే పితరుడయ్యాడు. అర్థమైందండి? ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన ఒక 10 సంవత్సరాలకి నేను చనిపోయాను అనుకోండి. 10 సంవత్సరాల కంటే ముందు చనిపోయిన మా నాన్న నాకేమవుతాడు? పితరులు అవుతారు. నాకంటే ముందు చనిపోయిన వాళ్ళందరూ నాకేమవుతారు? మా పితరులు. ఇప్పుడు హేబేలు తర్వాత చనిపోయిన వాళ్ళందరికీ హేబేలు ఏమవుతాడు? పితరుడు అవుతాడు. ఆయన తర్వాత ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు తమ కాలాన్ని వెళ్ళబుచ్చి చనిపోయారు. తర్వాత మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, విశ్వాస వీరుడు అబ్రహాం గారు.
అబ్రహాం గారు కూడా చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 7, 8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు. అబ్రహాము ఏ వృద్ధాప్యానికి? నిండు వృద్ధాప్యానికి రావాలండి. అంతవరకు బ్రతకాలండి దేవుని సేవ చేయటానికి. 175 సంవత్సరాలు బ్రతికి నిండు వృద్ధాప్యమందు వచ్చినవాడై మంచి ముసలితనమంతో ప్రాణాన్ని విడిచి మృతి పొంది చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు. పితరుల దగ్గరికి వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడా? పితరుల యొద్దకు వెళ్ళాడు. ఇది అండర్లైన్ చేయండి. పితరుల యొద్దకు వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. ఈయన గర్భంలో నుండి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కూడా ఎవరు? ఆయన నీతిమంతుడే, ఆయన దేవుని కోసం బ్రతికిన భక్తుడే. ఆయన గురించి కూడా చూడండి, ఆయన చనిపోయాడు. 35వ అధ్యాయం ఆదికాండం 28, 29. 35, 38. 35వ అధ్యాయం 28వ వచనం. ఇస్సాకు బ్రతికిన దినములు 180. ఆయన ఎన్ని? అబ్రహాం గారు 100. ఈయనెన్ని? 180. అంటే ఆయనకంటే ఈయన 5 సంవత్సరాలు ఎక్కువ బ్రతికాడు. ఉండండి, అదే రాత్తారేంది? 5 ఏళ్ళు ఎక్కువ బతికాడు. మంచోళ్ళు అట్ట బతుకుతారండి. దేవుని దృష్టిలో మంచోళ్ళు అట్ట బతుకుతారు. బ్రతికి ఇస్సాకు ఏమి నిండింది? ఆదిలక్ష్మి, ఇస్సాకు ఏమి నిండింది? కాలం నిండిన వృద్ధుడై. చూసారా ఎట్లా పోయారు వాళ్ళు? ప్రాణాన్ని విడిచి మృతి పొంది. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడు? పితరుల వద్దకే. ఇది కూడా అండర్లైన్ చేయండి. ఇప్పుడు ఈయన గర్భంలో నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, యాకోబు గారు కూడా భక్తుడే, ఆయన నీతిమంతుడే. 49వ అధ్యాయం 33, 49, 33, 49, 33. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించినది చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణాన్ని విడిచి తన స్వజనుల యొద్దకు, అంటే ఈయన కూడా పితరుల యొద్దకి వెళ్ళిపోయాడు. అంటే ఈ భక్తుల్లో ఏ భక్తుడు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళారు? పితరుల యొద్దకు వెళ్ళారు. అంటే చనిపోయిన భక్తులే పరలోకానికి వెళ్ళలేదు. కానీ ఈరోజు బ్రతికున్న భక్తులు వెళ్ళొస్తున్నారు. పరలోకం వెళ్ళటం అయిపోయింది, రావడం అయిపోయింది, వెళ్ళొచ్చాను అని చెప్పడం కూడా అయిపోయింది. అమ్మో ఎంత గొప్ప భక్తురాలు, అమ్మో ఎంత గొప్ప భక్తుడని వెయ్యాలనుకున్నాడు కూడా 10,000 వేస్తున్నాడు. వాళ్ళేమో కోట్లకి పడగలు ఎత్తున్నారు, 100 ఎకరాలు కొంటున్నారు. 100లే. మేము 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం, ఇంకా అద్దెంట్లోనే ఉన్నాం. ఇల్లు అది సత్యం చెప్పేవాడికినో మాయ మాటలు చెప్పేవాడికి తేడా. సత్యం చెప్పేవాడి దగ్గర ఏమి ఉండదు, వాక్యం తప్ప. సత్యం చెప్పనోడి దగ్గర అన్నీ ఉంటాయి. అర్థమైందండి?
చనిపోయిన భక్తులే పోలేదు, కానీ బతుకున్న వీళ్ళు భక్తుల అబద్ధికులు. వీళ్ళు వెళ్ళి వచ్చేసారట. వాళ్ళకి ఇవ్వని దేవుడు వీళ్ళకి ఇచ్చేసాడా? ఇకపోతే 1000 కంటే పైగా రాయబడింది ఒక భక్తుని పేరు బైబిల్లో. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేరు అన్నిసార్లు లేదు. 1000 కంటే ఎక్కువ సార్లు రాయబడింది ఒక భక్తుని పేరు, ఆయన దావీదు. 1000 కంటే పైగా ఆయన పేరు రాయించడంటే ఆయన దేవుని హృదయానికి తగినవాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36, 37. దావీదు దేవుని సంకల్పము చెప్పున తీశారమ్మా. 13:36 దొరికిందా? దావీదు తన వరం వారికి దేవుని సంకల్పం చెప్పు సేవ చేసి నిద్రించి, ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల యొద్దకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదుకి పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఇంకా బోలెడు మంది భక్తులు. వీళ్ళందరూ ఏమవుతారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, చక్కగా వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళు పరలోకానికి వెళ్ళలేదు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు అన్న మాట ఉంది చూడండి. 2వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడతాడు ప్రసంగంలో, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదని. దొరికిందా? అపోస్తలుల గారు 34, 2వ అధ్యాయం 34. దావీదు పరలోకానికి పోలేదు, ఎక్కిపోలేదు. దానిని బట్టి ఆలోచిస్తే పరలోకానికి వెళ్ళిన వారు ఎవ్వరు కూడా లేరు, ఎవ్వరు లేరు. రూపా అర్థమవుతుందా? వినపడుతుందా? పరలోకానికి ఇంతవరకు ఎవ్వరు వెళ్ళినోళ్ళే లేరు అని ఎవరు చెప్తున్నారు? బైబుల్. దేవుడు చెప్తున్నాడు. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదా పరలోకం? ఎవరు వెళ్ళలేదు, ఒక్క ఆయన తప్ప. ఆయనే అక్కడి నుండి వచ్చాడు, ఆయనే మరలా తిరిగి అక్కడికి వెళ్ళాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను 3:13 తీసారా? ఇవన్నీ ఇంపార్టెంట్స్ మీకు. 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, అంటే ఆయన తప్ప పరలోకం నుండి వచ్చిన వారు లేరు, పరలోకానికి వెళ్ళిన వారు లేరు. యేసుక్రీస్తు వారు తప్ప అన్నాడంటే అర్థం ఏంటి? ఇంకెవ్వరు లేరు. ఆయనే వచ్చాడు, ఆయనే వెళ్ళాడు, ఇంకెవ్వరు వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మరణించిన నీతిమంతులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? పితరుల యొద్దకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, మరణించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్ళారు? పితరుల యొద్దకి వెళ్ళిపోయారు. భూమి మీద లేరు వాళ్ళు. ఇప్పుడు భూమి మీద ఉన్నారా? లేరు. పరలోకంలో ఉన్నారా? లేరు. భూమి మీద లేక, పరలోకంలో లేక ఇంకెక్కడున్నారు?
అసలు ఆ పితరులు ఎక్కడున్నారు? భాగ్యం బలి చెప్పింది. ఆ పితరులు ఎక్కడున్నారు? ఉంటే పరలోకంలో ఉండాలి, అక్కడ లేరు. భూమి మీద ఉండాలా, అక్కడ లేరు. భూమి మీద పితరులు ఎద్దున్నారు. పితరులు ఎక్కడున్నారు? లూకాసు వార్త 23లో యేసుక్రీస్తు వారు ఆ మారిపోయిన దొంగతో ఒక మాట అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరలోకములో ఉందువు కాదు. ఎక్కడ ఉందువు? పరదైసులో ఉందువు. యేసుక్రీస్తు వారు చనిపోయి నేడు నీవు నాతో కూడా అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకు వెళ్ళాడు. పరదైసుకు వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకుపోయాడు? ఈ దొంగను కూడా తీసుకుపోయాడు. అంటే ఇద్దరు భూమి మీద చచ్చిపోయారు. కానీ ఎక్కడికి వెళ్ళారు? యేసుతో పాటు కలిసి పరదైసుకు వెళ్ళాడు. పరదైసుకు వెళ్ళారు. పరదైసుకు ఎందుకు వెళ్ళారు? అసలు పరదైసు ఏంటి? పరదైసు ఎక్కడుంది? పరదైసు? కొరింథీ పత్రికలో పౌలు గారు 14వ అధ్యాయం అనుకుంటా, 14వ అధ్యాయమే చూడండి. 3వ ఆకాశమైన పరదైసులోనికి అంటాడు చూడండి. 1 కొరింథ 2 కొరింథ 12:2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2 క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితము 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవుడికి తెలుసు. అట్టి మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన వ్యక్తి పరదైసులోనికి కొనిపోబడ్డాడు. ఈ పరదైసు ఎక్కడ ఉందని చెప్తున్నాడు? 3వ ఆకాశములో ఉందట. 3వ ఆకాశములో. ఇప్పుడు 3వ ఆకాశం ఎక్కడ ఉంది? సుజాత, భాగ్యమ్మ, ఆదిలక్ష్మి, అసలు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మనకి? ఎన్ని ఉన్నాయి మనకి? ఆడ మూడో ఆకాశం అని ఉంటే మనం ఒకటంటే అట్ట 3కి ముందు ఎన్ని ఉన్నాయి? 3 డౌన్ చేయండి, కౌంట్ డౌన్ చేయండి. 3, 2, 1. 1కి లాస్ట్ ఏది? 3. అవునా? 3వ ఆకాశం. 3వ ఆకాశం అంటే ఏంటి అర్థం? ఆకాశాలను లోకాలతో పోల్చాడు బైబిల్లో. ఫిలిప్పీ పత్రిక 3 ఆకాశాలంటే 3 లోకాలు. ఫిలిప్పీ పత్రిక 6వ అధ్యాయమా 5వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ అధ్యాయం 2:9 ఫిలిప్పి. అందుచేత నంబర్ 1 పరలోకమందున్న వారిలో కానీ, నెంబర్ 2 భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, అది అంటే 3 లోకాల గురించే చెప్పాడు.
3 లోకాలు. 1 పరలోకం, 2 మనం ఉన్న భూలోకం, 3 భూమి క్రింద లోకం. భూమి క్రింద ఉన్న లోకం. అది ఏ లోకము? పాతాళ లోకము. పాతాళ లోకము. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తా. ఇప్పుడు చనిపోయిన భక్తులు పరలోకంలో లేరు, భూమి మీద లేరు. మిగిలింది ఏంది? పాతాళ లోకం. అంటే చనిపోయిన భక్తులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. అయిపోయిందా? పాఠం అయిపోయింది. అవలేదా? చెప్పేసేగా. మరణించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్ళారు చెప్పేసేగా. అయిపోయింది కదా. ఇంకా ఉందంటున్నాడు యేసుకుమార్. ఇక్కడే జాగ్రత్తగానండి. నీతిమంతులు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయారు. మరి ఈడ మిగిలింది ఏ లోకం? ఉన్నాయి 3, 2 లేరు. ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? పాతాళ లోకంలోనే ఉండాలి. ఇప్పుడు పాతాళ లోకానికి భక్తులు వెళ్తారా? భక్తిహీనులు వెళ్తారా? భక్తిహీనులు వెళ్తారు. ఆ మాట మీదే ఉండండి చివరిదాకా. బైబిల్ ఏం చెప్తుందంటే పాతాళ లోకానికి భక్తులు వెళ్తారు, భక్తిహీనులు వెళ్తారు. పరిశుద్ధులు అనగా దేవుని కోసం బతికినోళ్ళు వెళ్తారు, దేవుని కోసం బ్రతకని పాపులు కూడా వెళ్తారు. ఇంకోటి చెప్పనా, ఎవరు భూమి మీద చచ్చిపోయినా పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారే వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పాతాళ లోకానికి. ఈ దినకరణ గారు పరలోకం వెళ్ళినప్పుడు అందరు కనపడుతున్నారు కానీ ప్రభు ఏడి అన్నాడంట. కామెడీ. ఏబో తేజస్వి వచ్చిందా? ఏది? నాకు కనపడేటట్టు కూర్చోమను. దాక్కుంది ఏంది? నాకు కనపడేటట్టు కూర్చో. ఏం చెప్పాడు దినకరను? పేతురు గారు మీరు కనపడ్డారు, పౌలు గారు కనపడ్డారు, తెరీసా కూడా కనపడింది, అది ప్రభు ఏడి అన్నాడంట దినకరణ గారు. అప్పుడు పేతురు గారు అన్నాడంట, ప్రభు పరదేశుకి ఆవలనున్నాడు అన్నాడు. పరదేశుకు ఆవలనున్నాడు అన్నాడంట. ఓహో, పరదేశుకి ఆవలనున్నాడా అనుకున్నాడంట దినకరణ గారు. ఇప్పుడు పరదేశుకి ఆవలన ఏముంటుందో నేను చెప్తా. ఇప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పరదేశం ఎక్కడ ఉంది? ఖచ్చితంగా పాతాళ లోకంలోనే ఉంది. ఏంది? పరదేశం పాతాళ లోకంలో ఉందా? మరి ఆడుంది అనుకున్నావు? మీ ఇంటి మీద ఉంది అనుకున్నా? లేక మధ్యాకాశంలో ఉందని తెంగరోళ్ళు చెప్పినట్టు మధ్యాకాశంలో ఉందనుకున్నావా? అసలు మధ్యాకాశం అంటే ఏందో తెలియదు ఎవరికి? వద్దులే, తెంగరోళ్ళకి. భాగ్యం దెబ్బకు మానేసి ఆ మాట. అర్థమైందండి? ఓ ఇన్ని సబ్జెక్టులు చదువుకుంటే వస్తాయి. 10th క్లాస్ చదివినోడికి తప్పినోడికి ఏమొస్తాయి? ఏమి రావు. అసలు ఈ సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది చదువు లేని వాళ్ళే ఉంటారు, వాళ్ళకి ఏమి రాదు. ఆ చదువు లేని మొద్దు వాక్యం చెప్తూ ఉంటే డిగ్రీ చదివినోడు చేతులు కట్టుకొని అని వింటుంటాడు. సిగ్గు శరం లేని కుక్క. అసలు ఎవరు చెప్పాలి వాక్యం? హయ్యెస్ట్ చదువుకున్నోడు చెప్పాలి బైబిల్లో. వాక్యాన్ని ఎవరు అపార్థం చేసుకుంటారు? ఏడుంది మాట?
మాట కావాలా, రిఫరెన్స్ కావాలా. తిమోతి పత్రిక, 2 పేతురు గారు రాసిన 2వ పత్రిక. 2 పేతురు అంటే 2 పేతురులు ఉన్నారు అనుకుంటారు వీళ్ళు మహాభక్తులు. పేతురు గారు ఎన్ని పత్రికలు రాశాడు? 2 రాశాడు. ఇప్పుడు 2వ పత్రిక చదువుతున్నాం మనం. 3:16 చదువుతున్నాం. తీశారమ్మా? వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిలో వివరించుచున్నాడు. ఎవరు? పౌలు గారు గురించి పేతురు గారు అంటున్నాడు. అయితే అమ్మో, పౌలు గారు రాసిన వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు చాలా కష్టంగా ఉన్నాయి. ఎవరికి కష్టంగా ఉన్నాయి? పేతురు గారికే కష్టంగా ఉందంట. ఎవరి రాత? పౌలు గారు రాసింది ఎవరికి అర్థం కావట్లా? పేతురు గారికి అర్థం కావట్లా. కష్టంగా ఉందంట అర్థం చేసుకోవటానికి. అంటే ఎంత పండితుడో చూడండి ఆయన. మన వాళ్ళకి ఈజీ, చాలా ఈజీ అయిపోయింది కదా. పేతురికే కష్టం అయితే వీళ్ళకి ఈజీ. మా చర్చిలో ఒకడు ఉన్నాళ్ళండి. ఇవి కాక అనేక సంగతులు నేను మీతో చెప్పవలను కానీ ఇప్పుడు వాటిని చెప్పలేకపోతున్నాను అన్నాడు కదా. అనేక సంగతులు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు వాడు. అంటే ఇవన్నీ అర్థమైనట్టు, ఇవన్నీ అడిగి వచ్చేసినట్టు. ఉన్నాయే అర్థం కావట్లేదు అంటున్నాడు. ఎవరు? పేతురమ్మ. పౌలు రాస్తే ఎవరికి అర్థం కావట్లే? అంటే ఎంత గొప్ప పండితుడో చూడండి. రాసిని అర్థం కావట్లా, ఇక రాయిని ఆడనే అంటున్నాడు వీడు మహాపండితుడు. పండిత పుత్ర పరమసుంట. కష్టంగా ఉన్నాయి. వీటిని విద్యా విహీనులు అంటే ఎవరు? చదువులేని వాళ్ళు. విద్యా విహీనులు, చదువులేని వాళ్ళకి అర్థం కాదు బైబిల్. చదువులేని వాళ్ళకి అర్థం కాదు. ఇక ఏం బోధిస్తారు చెప్పు? అర్థం పర్థం లేకుండా బోధిస్తారు. తలా తోక లేకుండా బోధిస్తారు. అస్థిరులును, విద్యా విహీనులు, అస్థిరులు అంటే ఒక బోధ నమ్మరు. ఇప్పుడు ఈ బోధ కరెక్ట్ అంటారు, ఇంకో చోటకి వెళ్ళి ఇంకో బోధ అంటారు, ఆ బోధ కరెక్ట్ అంటారు. మరి ఈ బోధ కరెక్ట్ అన్నావు, ఇది కరెక్టే అది కరెక్టే, రెండెట్ట కరెక్ట్ అవుతాయి? ఎర్ర చీర కట్టుకున్నదల్లా ఎవరు ఊరుకుంటారు? నేను అనలేదు ఆ మాట సుజాత. ఊరుకుంటారా? అదెట్ట రైట్ అవుతుంది? ఒకటే అవుతుంది. ఇదిగో ఈ సుజాత తప్ప కదండి కదా. అలాగే సత్యం అనేది ఒక్కటే ఉంటుంది, రెండు అవ్వో. ఇతడు చెప్పిన దాన్ని అతడు ఒప్పుకోడు, అతడు చెప్పిన దాన్ని ఇతడు ఒప్పుకోడు. మరి అట్టయితే కనుక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబుల్ చెప్పిందే ఒప్పుకోవాలి. ఎవరైనా బైబుల్ ఏది చెప్తే అది ఒప్పుకొని తీరాలి, అంతే.